హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 94. శివాని వాళ్ళు వస్తున్న చాపర్కి రవీంద్ర స్నేహలత బాంబు పెట్టించారని స్నేహలత భర్త చెప్పడంతో అది విన్న విక్రమ్ ఆదికేశవ ఇద్దరూ షాక్ అయ్యారు. వెంటనే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటూ వెళ్ళి వాళ్ల బావ చెంప పగలగొట్టాడు రవీంద్ర. అయినా కూడా విక్రమ్ వాళ్ళెవరిని పట్టించుకోకుండా వెంటనే అశ్వత్కి కాల్ చేశాడు. కానీ అశ్వత్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ వెంటనే ధీరజ్ నంబర్కి కూడా కాల్ చేశాడు. ధీరజ్ నంబర్ అప్పుడే ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నందిని నంబర్కి కాల్ చేయగా ఆ నెంబర్ కూడా రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. విక్రమ్ దాంతో కంగారుగా హడావుడిగా అటు ఇటు తిరుగుతూ అశ్వత్కి పదే పదే కాల్ చేస్తున్నాడు. అశ్వత్ ఏమో విక్రమ్తో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు ఆదికేశవ, ఆగు రవి, అతను మీ అక్క భర్త, అతని మీద చేయి చేసుకోకూడదు అని రవీంద్రను అడ్డుకున్నాడు. ఏంటి మావయ్య, ఇప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు? వింటున్నాడు కదా అతను ఎలా మాట్లాడుతున్నాడో. శివానిని నేను చంపుతున్నానంట. అసలు నాకు శివ ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటిది నేను బాంబుతో బ్లాస్ట్ చేయడమేంటి? అసలు నాకు అంత సీనుందా అని అడిగాడు రవీంద్ర. అవునా, నీకు అంత సీన్ లేదా అని వెటకారంగా అడిగాడు స్నేహలత భర్త. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా అంటూ మరొక చెంపపై గట్టిగా కొట్టాడు రవీంద్ర. నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే ఈరోజు మాత్రం ఈ ఇంట్లో నిజం బయటపడాల్సిందే. చూడండి బాబాయ్, మీరు ఈ పాముల్ని పాలు పోసి పెంచారు. అవి ఎంత పెంచినా విషాన్ని చిమ్ముతాయి తప్ప అమృతాన్ని ఇవ్వలేవు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్ళని, మిమ్మల్ని అందరినీ చంపేసి ఆస్తిని తమ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అని చెబుతూ ఉన్నాడు స్నేహలత భర్త. ఆ మాట విని ఆదికేశవ తల తిప్పి రవీంద్ర వైపు చూడగా, మావయ్య, మీరు అతని మాటలు నమ్మకండి అని అన్నాడు రవీంద్ర. విక్రమేమో ఒక పక్క ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆవేశంగా వచ్చి రవీంద్ర చెంప మీద గట్టిగా ఒక్కడు కొట్టాడు. ఆ దెబ్బకు రవీంద్ర కింద పడితే అతని అనుచరులు విక్రమ్ మీదకి రాబోయారు. జరిగిందేంటో అర్థం కాని ఆదికేశవ అయోమయంగా చూస్తుంటే, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? అక్కడ అతను చెబుతుంటే మీకు అర్థం కావడం లేదా? వీడు పెద్ద ఫ్రాడ్ అని అరిచిన విక్రమ్ రవీంద్ర షర్ట్ పట్టుకొని, నా వాళ్ళకెవరికైనా ఏమైనా జరిగితే నువ్వు బ్రతకడానికి చావడానికి రెండింటికి భయపడేలా చేస్తాను. ఫోన్ చెయ్యి, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఆ బ్లాస్ట్ని ఆపమని చెప్పు అని అన్నాడు రవీంద్ర. ఆ మాటతో చిన్నగా నవ్వాడు రవీంద్ర. ఆ నవ్వు ఆదికేశవ గుండెల్లో గుణపం దింపినట్లు అనిపిస్తుంటే, రవి, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నువ్వు శివానిని చంపడానికి బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు. ఆ మాటకి ఓ విషపు నవ్వు నవ్విన రవీంద్ర, అవును, నేనే శివానితో పాటు అది పెళ్లి చేసుకోబోయేవాణ్ణి, అలానే చిన్నప్పుడు చచ్చింది అనుకునే నీ పెద్ద కూతురు భవానీని ఇద్దరిని చంపబోతున్నాను అని అన్నాడు. ఆ మాట ఆదికేశవ్కి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. విక్రమ్ వెంటనే కోపంగా రవీంద్ర ముక్కుపై గట్టిగా ఒక పంచిచ్చాడు. అంతే, రవీంద్ర ఆ దెబ్బతిని కూడా కాస్తైనా తడబడకుండా వెంటనే రిటర్న్లో విక్రమ్ కడుపులో గట్టి పంచిచ్చాడు. ఆ దెబ్బకు విక్రమ్కి కడుపులో పేగులు కదిలినట్లయింది. సరిగ్గా అప్పుడే ఇంటికి 4 వైపుల నుంచి దాదాపు 50 మంది వస్తాదుల్లాంటి వాళ్ళు బ్లాక్ డ్రెస్సెస్లో చొరబడ్డారు. ఇంకా చూస్తారేంటి, వాళ్ళందరినీ పట్టుకోండి అని అరిచాడు రవీంద్ర. అప్పటికే విక్రమ్ ఇచ్చిన పంచ్కి అతని ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుంది. అయినా లెక్క చేయకుండా తన వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఓ ఇద్దరు వచ్చి ఆదికేశవను, మరో ఇద్దరు స్నేహలత భర్తను, మరో 4 విక్రమ్ని పట్టుకున్నారు. వాళ్ళను కట్టేయండి, నేను వాళ్లతో మాట్లాడాలి అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు రవీంద్ర. అతను చెప్పినట్లే ముగ్గురిని కట్టేశారు అతని అనుచరులు. ఇంట్లో ఉన్న పనివాళ్లు అప్పటికే బిగుసుకుపోయారు. అందులో ఒకరిద్దరికి ఆదికేశవ్ మీద అభిమానం ఉన్నప్పటికీ రవీంద్ర కోసం వచ్చిన వాళ్ళని చూసి ఆ ఇద్దరు కూడా ముందుకు రావడానికి భయపడిపోయారు. ఇక రవీంద్ర ముగ్గురి వైపు కోపంగా చూస్తున్నాడు. ఆదికేశవ జరుగుతున్న దాన్ని డైజెస్ట్ చేసుకోలేక అలానే ఉండిపోతే విక్రమ్ వాళ్ళ నుంచి వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికే దెబ్బలు తిన్న స్నేహలత భర్త పోరాటం చేయలేక అలానే ఉండిపోయాడు. విక్రమ్ ఎంతకీ వాళ్లకు లొంగడం లేదు. దాంతో వాడిని ఇంకో 4 తన్నండ్రా అని అన్నాడు రవీంద్ర. ఆ మాటతో విక్రమ్ చుట్టూ ఉన్న 4 కూడా అతన్ని కొట్టారు. ఆ దెబ్బలకు విక్రమ్ రక్తమోడుతున్నాడు. అప్పుడు చైర్లో నుండి లేచి ఆదికేశవ దగ్గరకు వచ్చి, ఏంటి మావయ్య, ఇదంతా ఇంకా నువ్వు నమ్మలేకపోతున్నావా అని అడిగాడు రవీంద్ర. ఏంటి రవి ఇది, అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇద్దరిని నేను ఎంత ప్రేమగా పెంచాను, అలాంటిది నా ఇంటికే ఎసరు పెట్టాలని చూస్తారా అని అడిగాడు ఆదికేశవ. ఏం ప్రేమగా చూసావు మావయ్య? ఒక ముద్ద అన్నం పెట్టావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చదువు చెప్పించావు, అంతేగాని నీ ఆస్తిలో వాటా ఏమైనా ఇచ్చావా ఏంటి అని అడిగాడు రవీంద్ర. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాను. ఇంట్లో మనుషుల్లాగే ఉన్నారు కదా. మీకోసం అంతో ఇంతో సంపాదించే పెట్టాను కదా అని అంటున్న ఆదికేశవ మాటలు కడ్డొస్తూ, ఏంటి ముష్టా? నువ్వు నీ పిల్లలేమో రాజభోగాలనిపిస్తూ మాకు ముష్టి సంపాదించి పెట్టావా అని అడిగాడు రవీంద్ర. అసలు మీకు నేనెందుకు సంపాదించి పెట్టాలరా? మీ అమ్మ అయ్యా చస్తే మిమ్మల్ని గాలికి వదిలేయకుండా దయతలిచి ఇంత వాళ్ళని చేస్తే నన్ను నా కుటుంబాన్ని ఇలా చేస్తారా? మీకు అసలు కొంచెమైనా కృతజ్ఞత ఉందా అని అడిగాడు ఆదికేశవ. ఆ మాటతో ఒక్కసారిగా పెద్దగా నవ్విన రవీంద్ర, కృతజ్ఞత అదెలా ఉంటుంది మావయ్య? చదువు చెప్పిన నువ్వు అదెలా ఉంటుందో నాకు చెప్పలేదు అని అన్నాడు రవీంద్ర. ఇప్పుడేంటి, నీకు ఈ ఆస్తి కావాలి అంతే కదా? సరే, మొత్తం ఆస్తి ఈ ఇంటి వారసుల పేరు మీదనే ఉంది. వాళ్లతో మాట్లాడి నీకు ఈ ఆస్తి మొత్తం రాయించేస్తాను. అది నా బాధ్యత. నా పిల్లల్ని వదిలేసేయి అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటతో మరోసారి పెద్దగా నవ్విన రవీంద్ర, భలేవాడి మావయ్య, నేను నీ కళ్ళకి పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను కదా. అదేదో స్టోరీలో పులి ఆవును తినడానికి వస్తుందట. నా బిడ్డకు పాలిచ్చి మళ్ళీ నీకు ఆహారంగా వస్తాను అంటే పులి నమ్మేసి దాన్ని వదిలేసిందట. ఆ ఆవేమో పిల్లకి పాలిచ్చి మళ్ళీ వచ్చిందట. ఇప్పుడు నన్ను కూడా అలా చేయమంటావా ఏంటి? సపోజ్ సేమ్ అలానే నేను కూడా నిన్ను నమ్మి వదిలేశానని అనుకో. నువ్వు ఆస్తి రాయడం అటుంచి నువ్వు నీ అల్లుళ్ళు కలిసి నన్ను వదిలేయరు కదా, చంపేసేస్తారు అని అన్నాడు రవీంద్ర. లేదు, అలా ఏం జరగదు. నేను వాళ్ళతో మాట్లాడతాను. నా మాట నా పిల్లలు ఖచ్చితంగా వింటారు అని అన్నాడు ఆదికేశవ. నన్ను పెళ్లి చేసుకోమని శివానికి చెప్పావు కదా, విందా? అయినా పిచ్చి మావయ్య, ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాపర్టీ కోసం మా నాన్న తర్వాత మేము ఎంతో కష్టపడ్డాం. ఇంత కష్టపడిన మేము చివరి క్షణంలో మా చేతుల్లోకి వచ్చేటప్పుడు నీ మాటలు విని వదులుకుంటామనుకుంటున్నావా అని అడిగాడు రవీంద్ర. ఆ మాటతో నుదురు చెట్లించిన ఆదికేశవ, మధ్యలో మీ నాన్నేంటి? మీ నాన్నని ఎందుకు లాగుతున్నావు? అతను మంచివాడు. వాడు చచ్చిపోయి చాలా ఏళ్ళయింది అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటకు మరోసారి హహా అంటూ పెద్దగా నవ్విన రవీంద్ర, భలేవాడి మావయ్య, అందుకే నిన్ను పిచ్చి మావయ్య అంటున్నాను. అసలు మా నాన్న ఎలా చచ్చిపోయాడో ఒకసారి చెప్పు అని అడిగాడు. నా భార్యను బిడ్డను ఎవరో కొందరు ఆగంతకులు చంపడానికి వస్తే వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన మీ నాన్న వాళ్ళ చేతుల్లో చనిపోయాడు అని అనుమానంగా చూస్తూనే చెప్పాడు ఆదికేశవ. అచ్చొచ్చో, పూర్ మామయ్య, మా నాన్న అలా చచ్చాడనుకుంటున్నావా? కానే కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని అడిగాడు రవీంద్ర. ఆ మాటతో అనుమానంగా రవీంద్ర వైపు చూస్తూ ఉన్నాడు ఆదికేశవ. అతనికి ఏం వినాల్సి వస్తుందోమోనని లోపలే భయంగా ఉంది. అంతా విని సైడ్ స్మైల్ ఇచ్చిన రవీంద్ర, అసలు ఈ ఆస్తి ముందు నుంచి కోరుకున్నదే మా నాన్న. ఈ ఆస్తి కోసమే మా నాన్న మా అమ్మని చంపేశాడు. ఆ తర్వాత ఒక బాంబుతో నిన్ను నీ పిల్లల్ని చంపేద్దామనుకున్నాడు. కానీ ఆ రోజు ప్లాన్ చేసినట్లు మీరు ముగ్గురు పూజలో ఉన్నప్పుడే మిమ్మల్ని లేపేసి శివాని నిన్ను అమరూపాలు లేకుండా చేయాలని అనుకున్నాం. కానీ హోమంలో బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు శివాని పూజకు రాకపోవడంతో బ్రతికిపోయింది. అలాగే బ్లాస్ట్ నుండి మీరు, అత్తయ్య, భవానీ ముగ్గురు ప్రాణాలతో తప్పించుకున్నారు. అయినా అక్కడే మిమ్మల్ని చంపాలని అనుకున్నారు. అందుకే అదే టైంలో ఒక్కసారిగా మా నాన్న మనుషులు అక్కడ గందరగోళం సృష్టించారు. దాంతో నీ భార్య, నీ పెద్ద కూతురు భవానీని తీసుకొని దూరంగా పరిగెడుతుంటే తనను మా వాళ్ళే కిడ్నాప్ చేశారు. కానీ నీ భార్య చాలా తెలివైంది మావయ్య. ఎంతైనా రాజవంశం నుంచి వచ్చింది కదా, చాలా తెలివిగా మా వాళ్ళ నుంచి తప్పించుకుంది. అలా తప్పించుకునే ప్రాసెస్లోనే భవానీ ప్రాణాలు కాపాడటం కోసం నీ భార్యే స్వయంగా మా నాన్నను చంపేసింది. అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాడు రవీంద్ర. ఆ మాట విని ఆదికేశవ ఇంకాస్త షాక్ అయ్యాడు. మరి మా నాన్నను చంపిన నీ భార్యని ఎవరు చంపారో తెలుసా అని అనగానే భయంగా రవీంద్ర వైపు చూశాడు ఆదికేశవ. నేనే, నీ భార్యను నేనే చంపేశాను. అప్పుడే నీ పెద్ద కూతుర్ని కూడా చంపాలనుకున్నాను. కానీ అప్పటికే నీ భార్య దాన్ని దాచేసింది. ఎంత వెతికినా అది ఎక్కడ ఉంచిందో తెలియలేదు. అప్పటినుంచి దానికోసం వెతుకుతూనే ఉన్నాను. లక్కీగా 2 సంవత్సరాల క్రితమే అది ఎక్కడుందో తెలిసింది. అప్పటి నుంచి దాన్ని చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ మా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. దానికి కారణం ఎవరో తెలుసా? నీ చిన్న కూతురు శివాని. అది మా గురించి ఎలా నిజం తెలుసుకుందో కానీ మాకే తెలియకుండా భవానీ చావుకి అడ్డుపడుతూ దాన్ని కాపాడుతూ వస్తుంది. ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే దాన్ని పెళ్లి చేసుకొని ఎవరికీ డౌట్ రాకుండా చెక్ పెట్టాలని చూశాను. కానీ అది తప్పించుకుంది. అందుకే ఇక దాగుడు మూతలాపి ఇప్పుడు ఫైనల్గా మీ అందరికీ ఒకేసారి చెక్ పెడుతున్నాను. మిమ్మల్ని అందరినీ చంపేస్తే
ఇక ఆస్తి మొత్తం నా పేరు మీదకి మార్చుకోవడం నాకు పెద్ద పనేమీ కాదు అని గర్వంగా చెప్పాడు రవీంద్ర. ఆ మాటతో కోపంగా చూసిన ఆదికేశవ, ఆస్తి కోసం మనుషుల ప్రాణాలతోనే ఆడుకుంటారా మీరు? అసలు మీరు మనుషులేనా అని అడిగాడు. మనుషులం కాబట్టే కోరికలు ఆశలు ఉన్నాయి మావయ్య. నాకు ఈ సంస్థానాన్ని ఏలాలని ఆశ. మా అక్కకి ఈ సంస్థానంలో మహారాణిలా బ్రతకాలని కోరిక. అందుకే మా ఆశలు కోరికల కోసం ఇదంతా చేస్తున్నాం అని చెప్పాడు రవీంద్ర. కానీ అది ఎప్పటికీ జరగని పని. ఇప్పటి వరకు నా పిల్లల కోసం ఈ ఆస్తిని నీకు ఇవ్వాలనుకున్నాను. కానీ నీలాంటి మృగం ఈ సంస్థానాన్ని నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నా భార్యను చంపేసినందుకు నీకు శిక్ష పడేలా చేస్తాను అని అన్నాడు ఆదికేశవ. ఊరుకోకుండా ఏం చేస్తావు అయ్యా, ఏం చేస్తావు చెప్పు అని అంటూనే ఒక్కసారిగా ఆదికేశవ గొంతు పట్టుకున్నాడు రవీంద్ర. సరిగ్గా అదే సమయంలో అతని మనుషుల్లోని ఓ వ్యక్తి గాల్లో ఎగురుకుంటూ వచ్చి రవీంద్ర మీద పడ్డాడు. దాంతో కింద పడబోయిన రవీంద్ర వెంటనే నిలదొక్కుని పక్కకు చూసేసరికి అప్పటి వరకు రవీంద్ర మనుషులతో దెబ్బలు తిన్న విక్రమ్ ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న నలుగురిని 4 షాట్స్తో కింద పడేలా చేశాడు. అది చూసిన రవీంద్ర అతని మనుషులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంట్రా, నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే నేను పడిపోయాను అనుకున్నావా? లేదంటే నీ వాళ్ళు నన్ను చుట్టముట్టగానే పడిపోవడానికి నేనేమైనా అల్లాటప్పానామకుడిని అనుకుంటున్నావా? తేజ్, విక్రమ్ తేజ్ ఇక్కడ. ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ఘోరాలన్నీ నీ నోటితో చెప్పించడానికే అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఆ మాటతో షాక్ అవుతూ వెంటనే రవీంద్ర కోపంగా చుట్టూ ఉన్న తన మనుషుల్ని చూసి, ఇంకా చూస్తూ నుంచున్నారేంట్రా, వాణ్ణి కత్తికో కండగా నరికి ఈ ఇంటి చుట్టూ వాడి రక్తంతో లక్ష్మణ రేఖ గీయండి అని అన్నాడు. ఆ మాటతో ఒక్కసారిగా అతని అనుచరులందరూ విక్రమ్ మీదకు దూసుకొచ్చారు. విక్రమ్ వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే వాళ్ళంతా తలో దిక్కు పడిపోయి మళ్ళీ లేవలేకపోతున్నారు. వాళ్ళంతా విక్రమ్ కంటే స్ట్రాంగ్గా లావుగా ఉన్నారు. కానీ విక్రమ్ కొట్టే పంచులు మాత్రం తట్టుకోలేక పడ్డవాడు పడ్డట్లే మళ్ళీ లేవలేకపోతున్నారు. అదంతా చూసిన రవీంద్ర ఆశ్చర్యపోతున్నాడు. ఆదికేశవ స్నేహలత భర్తకు కాస్త రిలీఫ్గా అనిపించింది. వెంటనే ఆదికేశవ ఇంట్లో ఉన్న పనివాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదికేశవ చేతులకు ఉన్న కట్లు విప్పారు. ఆ వెంటనే స్నేహలత భర్త చేతుల కట్లు కూడా విప్పారు. అందరూ విక్రమ్ కొట్టే సీన్స్ను చూస్తూ ఉండిపోయారు. కాసేపటి వరకు అక్కడంతా బీభత్సం సృష్టించాడు విక్రమ్. అదంతా జీర్ణించుకోవడానికి రవీంద్రకు కొన్ని క్షణాలే పట్టేసింది. వెంటనే రవీంద్ర ఫోన్ తీసుకొని తన మనుషుల్ని ఇంకొంతమందిని పిలిపించాడు. వాళ్ళు వచ్చేసరికి తానే విక్రమ్తో తలపడాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా రవీంద్ర గొంతు పట్టుకొని వెంటనే ఫ్లైట్ బ్లాస్ట్ను ఆపమని చెబుతావా, లేదంటే బ్రతికొండగానే చావు దెబ్బలు తింటావా అని అతన్ని అడిగాడు విక్రమ్. మరోవైపు శివాని, అక్షర, ధీరజ్, నందిని ఎప్పుడెప్పుడు దేవనగరి వెళ్తామా అని టెన్షన్గా వెయిట్ చేస్తుంటే అశ్వత్ మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటున్నాడు. అది కనుక ఓకే అయితే తాను మళ్ళీ ప్రయోగాలు చేయడానికి ఐలాండ్కి వెళ్ళాలి. ఈసారి ఐలాండ్కి వెళ్ళేటప్పుడు కూడా శివానీని తీసుకొని వెళ్ళాలని మనసులోనే ప్లాన్ చేసుకుంటున్నాడు అశ్వత్. శివాని తన ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలని, డెలివరీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా జరగాలని అతను ఆ డెసిషన్ తీసుకున్నాడు. కానీ అప్పటికే రవీంద్ర వాళ్ళందరినీ చంపడానికి బాంబు పెట్టాడని వాళ్లకు తెలియదు. అవేవీ తెలియకుండానే అతను ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇక నందిని ఏమో కడుపులో ఉన్న బేబీని తడుముకుంటూ, ధీరజ్ అక్షర శివానికి బ్రదర్, వీళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ అని అర్థమవుతుంది. ఇప్పుడు అశ్వత్ ఖచ్చితంగా ధీరజ్కి హెల్ప్ చేస్తాడు. తన ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నేను ధీరజ్కి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు తను దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఆ రోజే తన వల్ల నాకు ఏ ప్రాబ్లం కలగకూడదని చాలా ఆలోచించాడు. రోజు రోజుకి నా కడుపులో ఉన్న బేబీ పెరిగి పెద్దదవుతోంది. ఇప్పటికే కాస్త కడుపు కూడా ఎత్తుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తనకు విషయం చెప్పాలి? విషయం చెబితే ధీరజ్ యాక్సెప్ట్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంది. ఆమెను గమనించిన ధీరజ్, ఏమైంది నందు, ఎందుకు ఎప్పుడు ఏదో థింక్ చేస్తూనే ఉంటావు అని అడిగాడు. ఏం లేదు ధీరజ్, అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదు. అసలే నీ హెల్త్ బాగాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఊరు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అంది నందిని. కమాన్ నందు, నువ్వు అంతలా ఆలోచించుకో. అక్కడ విక్రమ్ ఉన్నాడు, అంతా సెట్ చేస్తాడు.
ఒకవేళ వాడి చెయ్యి దాటిపోయేలా ఉంటే ఈలోపు నేను అశ్వత్ వెళ్తాం కదా. అశ్వత్ని చూసావు కదా, ఎలాంటి వాడినైనా ఇట్టే డీల్ చేయగలడు అని నవ్వుతూ అన్నాడు ధీరజ్. నా మీద మరీ అంత నమ్మకం పనికిరాదు మిత్రమా అని అన్నాడు అప్పుడే వాళ్ళ మాటలు విన్న అశ్వత్. లేదు, నాకు మీ గురించి చాలా బాగా తెలుసు, విక్రమ్ చాలా చెప్పాడు అని అన్నాడు ధీరజ్. అదంతా నమ్మకు, వాడి వర్షన్ ఏదో వాడు చెప్పుంటాడులే అని అన్నాడు అశ్వత్. అంతలో ఆ మాటలన్నీ వింటూ కూర్చున్న అక్షర టక్కున తల తిప్పి, అంటే మీకు విక్రమ్ ముందే తెలుసా అని అశ్వత్ని అడిగింది. ఏ, మీ ఆయన చెప్పలేదా అని అడిగాడు అశ్వత్. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అక్షర. ఈసారి కలిసినప్పుడు తెలుసుకోలే అని అన్నాడు అశ్వత్. అప్పుడే ఫ్లైట్లో ఏదో జర్కిచ్చినట్లు అనిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో దేవనగరిలో తన గొంతు పట్టుకున్న విక్రమ్ వైపు చూసి రవీంద్ర నవ్వుతూ, నీకు నా రేంజ్ ఏంటో పూర్తిగా తెలియడం లేదు. నేను తలుచుకుంటే ఇక్కడే కూర్చొని నీ బిజినెస్ను నామరూపాలు లేకుండా చేయగలను అని తనను బెదిరిస్తున్న అతని మాటలకు అడ్డొస్తూనే ముఖంపై గట్టి పంచిచ్చాడు విక్రమ్. ఈసారి ఆ దెబ్బకు రవీంద్ర కళ్ళు బైర్లు కమ్మగా అతన్ని అలానే పట్టుకొని కింద ఈడుస్తూ పక్కనే ఉన్న ఆదికేశవ్ వైపు తిరిగి, మీ దగ్గర శివాని నెంబరుందా అని అడిగాడు విక్రమ్. ఉంది అని తల ఊపాడు ఆదికేశవ. మరి ఇంకా ఇక్కడే నించొని సినిమా చూస్తున్నారా? తనకి ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్లైట్ ల్యాండ్ చేయించి దిగమని చెప్పండి అని అరిచాడు విక్రమ్. అప్పటికి కానీ ఈ లోకంలోకి వచ్చిన ఆదికేశవ వెంటనే శివానికి ఫోన్ చేశాడు. యాక్చువల్లీ అది అశ్వత్ నెంబర్. అందుకే వెంటనే అశ్వత్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. వెంటనే ఫోన్ను ఆదికేశవ నుంచి లాక్కున్న విక్రమ్, అరే మెంటల్, ఆ ఫ్లైట్లో ఆ రాస్కెల్ బాంబు పెట్టాడ్రా అని అరిచాడు. ఏంటి అని అడిగాడు అశ్వత్. ప్లీజ్ అశ్వత్, లిజన్ టు మీ. ఈ రవీంద్ర ఆ చాపర్లో బాంబు పెట్టాడు. అది బ్లాస్ట్ అయితే మీరంతా ఏ క్షణమైనా చచ్చిపోతారు అని అంటూ ఉండగానే ఒక్కసారిగా పెద్దగా బాంబ్ బ్లాస్ట్ అయిన సౌండ్ వినిపించింది. ఆ వెంటనే ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఆ సౌండ్ విన్న విక్రమ్ ఆదికేశవ షాక్ అయితే వాళ్ళని చూసి గర్వంగా నవ్విన రవీంద్ర, మా నాన్నని చంపిన కుటుంబం నాశనం అయిపోయింది అని అన్నాడు. అప్పటికే మైండ్ ఫ్రీజ్ అయిపోయిన విక్రమ్ ఒక్కసారిగా రవీంద్ర తల పట్టుకొని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు రవీంద్ర రౌండ్ తిరిగి కింద పడిపోగా విక్రమ్ వెంటనే అశ్వత్ నెంబర్కి కాల్ చేశాడు. కానీ అప్పటికే అశ్వత్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం జరిగిందో, తన వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక విక్రమ్ పిచ్చెక్కిపోతూ ఆ కోపాన్ని రవీంద్ర మీద ఆపకుండా చూపిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.